హలో, అందరికీ నమస్కారములు. వీడియో చేయడం ఏమనగా, మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో మనకు చెప్పిన హామీలు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకం అండ్ కరెంటు బిల్లు, అలాగే బస్ ఫ్రీ, మహాలక్ష్మి పథకం, 2500 మహిళలకు 10 మహిళలకు అని చెప్పి అన్నారు. అంతా అన్నది బాగానే ఉంది, పర్వాలేదు. దాంట్లో కొన్ని అమలైనవి, కొన్ని కాలేదు. అయితే అప్పుడు చేసిర్రు, ఆఫ్లైన్లో చేసిర్రు. ఇప్పుడేమో దాంట్లో కొన్ని వచ్చినాయి. కరెంటు బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేదు. ఇప్పుడు అప్డేటు ఇండ్ల గురించి కూడా చాలామందికి కాలేదు. ఇప్పుడు లైన్లో నిలబడి కూడా చేశారు, వాళ్ళకు కూడా కాలేదు అప్డేటు. అయితే మళ్ళీ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, లేదంటే వార్డు ఆఫీస్ కానీ వెళ్తున్నారు, లేదా ప్రజావానికి వెళ్ళమని చెప్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా క్లారిటీ కరెక్ట్గా లేదు దీంట్లో. ఇప్పుడు కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పి అంటారు. ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో హైదరాబాద్ సర్కిల్లో మాట అంటున్నాను నేను. అయితే కొంతమంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ పోతే ఇక్కడ కాదని చెప్పి మన ప్రజావానికి వెళ్ళమని చెప్పి అక్కడ అంటారు. జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తేనేమో అక్కడ కాదు, మీరు వార్డ్ ఆఫీస్కి పోమంటారు. అక్కడ కాదు, ఇది మా చేతిలో లేదు, ఇది ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళమని చెప్తారు, అదే మండల ఆఫీస్కి. ఆయన వాళ్ళు మా తాన లేదని చెప్తారు. ఏది అనేది కరెక్ట్గా అది లేదు. అట్లా అయినప్పుడు ఒక కౌంటర్ అయినా కనీసం వార్డ్ ఆఫీస్లో పెట్టాలి. ఈ జనాలు ఏంటంటే డ్యూటీలు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు బాగున్నారు, లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ఆన్లైన్లో చేర్చాలి. ఆ తర్వాత మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లోనే ఎక్కియకుండా చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడని తిరగాలి? వాళ్ళు జనాలు ఈ ఆఫీస్కు తిరిగి అది చేస్తారు. గ్యాస్ కూడా చాలామందికి ఆన్లైన్లో బ్లూ వస్తున్నది, గ్రీన్ వస్తున్నది అని చెప్పి అంటారు. అయినా అది ఎవరికి కూడా సామాన్యంగా వస్తలేదు. కరెంటు బిల్లు 90% అయిపోయినట్టు చాలామందికి, ఏదో కొంతమందికి రాలేదు, అక్కడక్కడ చేస్తుర్రు. ఇండ్ల గురించి అయితే టిక్కు కొట్టినా కూడా ఎంట్రీ చేయలేదు చాలా మటుకు. వాళ్ళకు కొద్దిగా వచ్చేటట్టు చూడగలరు, ఎంట్రీ చేయండి. తర్వాత ఇవ్వాలన్నా ఇవ్వద్దా వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ ఎంక్వైరీని బట్టి మీరు అది చేయండి, రిజెక్ట్ చేయండి. ఇప్పుడు చాలామంది సర్వే కూడా రావడం లేదు కొన్ని ఏరియాలో. ఏదో మేము చేసేసినాము, మాకు 30 రోజుల టైం ఇచ్చారు, రోజుకి 20 ఇండ్లే అవుతున్నాయి అన్నట్టుగా కొంతమంది సర్వేయర్లు అంటున్నారు. అట్లా కాకుండా వచ్చిన వాళ్ళు మంచిగా ఉన్నారు, రాని వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకే మీరు ఆ విధంగా కాకుండా మీరు సర్వే పూర్తి చేయగలరు. మళ్ళీ ఇప్పుడు వార్డ్ ఆఫీస్లో ఇస్తామంటారు. ఇప్పుడు చార్మినార్ సర్కిల్ ఓల్డ్ సిటీలో పోతే వార్డ్ ఆఫీస్లో కూడా వాళ్ళు లేదు, మాకేం ఇన్ఫర్మేషన్ లేదు, మీరు చెప్తాం మీకు, మా ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్పి కొంతమంది అంటారు. ఇక్కడ మెహదీపట్నం డివిజన్లో చూసుకుంటే వచ్చింది, రేపటి నుంచి రాండి, దానికి కొత్త ఫామ్ వచ్చింది, ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా లేదు. ఇప్పుడు పాత ప్రజాపాలన ఫామ్ ఇస్తేనేమో కాదు, ఈ ఫామ్ కాదని చెప్పి అంటుండ్రు. మన వార్డు లంగరోజు 66కి వెళ్ళినా నేను, వెళ్తే ఆ మాట అంటారు. ఒకటి అనేది కరెక్ట్గా అది లేదు. అది కాదు, ఓన్లీ ఇండ్ల గురించి అని చెప్పి కొంతమంది అంటారు. లేదు, కరెంటు గ్యాస్ అప్పుడు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్లో కానీ అక్కడక్కడ ప్రచారాలు వస్తున్నాయి. ఏదన్నా చేస్తే
క్లారిటీగా ఉండాలి. ఇది వచ్చింది, ఇది రాలేదు, ఇది ఉన్నదని చెప్పి ప్రతి వార్డ్ ఆఫీస్లో పెట్టుండి ఫామ్స్. చేయని వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు, చేసిన వాళ్ళు చేసుకుంటారు, చేయని వాళ్ళు చేసుకుంటారు. చేసిన వాళ్ళు ఏం రాలేదో పథకాలు వాళ్ళకి టిక్ చేసి పెడతారు. ఇవ్వాలన్నా మీరు ఇవ్వద్దా తర్వాత విషయం అది. ఆన్లైన్లోనే మీరు ఎక్కియకపోతే ప్రజలకి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఓట్లు వేసిర్రు వాళ్ళు, అవి అన్నీ వస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళు అది చేసిర్రు. ఆయన మీరు ఆన్లైన్ ఎక్కియకుంటే ఇప్పుడు ప్రజల తప్పు అయితే కాదు కదా సార్ అది. అందుకే ఆ విధంగా కాకుండా చూసుకోండి. ఎక్కడో కరెక్ట్గా క్లారిటీ వేయండి. జనాలు ఆ ఆఫీస్కు ఈ ఆఫీస్కు అక్కడ ఇక్కడ పోయి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళకు తరమడం, లైన్లలో నిలబడడం ఇబ్బంది. ఇప్పుడు ఇంత ఇబ్బంది పడే అవసరమా సార్ చెప్పండి ఓట్లు వేసి వాళ్ళు. అందుకే ఆ విధంగా కాకుండా మీరు చూసుకోగలరు. ఊళ్ళల్లో అంటేనేమో ఇచ్చిర్రు, ఎంపీడీ ఆఫీస్లో కానీ గ్రామ సభలు పెట్టిర్రు. వాళ్ళది ఒక కరెక్ట్గా ఉంది వాళ్ళది ఒక విషయం చూస్తే. ఇప్పుడు హైదరాబాద్ అనేది చెప్తలేరు. అప్పుడు హైదరాబాద్లో విషయం చెప్పాలి కదా సార్. ఊరు విషయం కాకుండా హైదరాబాద్లో కూడా మీరు ఏదో విషయం చెప్పాలి. రేషన్ కార్డు గురించి కూడా చెప్పాలి. ఆ రేషన్ కార్డు గురించి కూడా చాలామంది అక్కడ ఇక్కడ ఉరుకుతున్నారు. ఇప్పుడు చాలామంది మీ సేవలో అప్లై చేసారు. ఆ తర్వాత ప్రజాపాలన అప్పుడు కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా అని చెప్పి అని ఇచ్చిర్రు. దాంట్లో కూడా ఎవరికి లేదు, ఎవరికి క్లారిటీ లేదు. మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా లేదు, సర్వే చేసినప్పుడే దాంట్లోనే అయిపోయిందని చెప్పి కొంతమంది అంటున్నారు. అందుకే మీరు ఏదైనా కరెక్ట్ ఉండాలి సార్. ఇచ్చేది ఉంటే ఈ పథకాలు అందరికీ ఆశ కావాలి రావాలి అని చెప్పి చాలామంది గరీబులు ఉన్నారు. హైదరాబాద్కి వచ్చి వలస కూలీలుగా వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఇండ్లు లేవు, ఇండ్లు కూడా 8,000 10,000 రెంట్ కడుతున్నారు. అందుకే చాలామంది లేనోళ్ళే ఉన్నారు. ఊళ్ళల్లో కూడా అప్పట్లో పాతలు చంపైన ఇల్లు అనాథములు ఇద్దరు మధ్య వానికి అమ్మేసుకొని కొంతమంది కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా మీరు సరిగా సర్వే చేసి మీరు ఇవ్వగలరు, క్లారిటీ ఇవ్వగలరు. ఇక్కడ చేస్తున్నాము అని చెప్పి కరెక్ట్గా ఎవరు కరెక్ట్గా ప్రభుత్వం పేపర్లో కానీ వేసి ప్రతి ఒక్కటి ఆఫీసులలో కానీ అక్కడ కానీ వీధుల్లో కానీ కొద్దిగా చెప్పగలరు. ఎవరు చెప్తానే లేరు. ఓల్డ్ సిటీలో అయితే అసలు ఎవరికి ఏం తెలియదు. ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఎవరు అది అనేది మనకు తెలియదు. కొన్ని ఆఫీసులకు పోతే కింది కోండి పైకి వాళ్ళ ఆఫీస్లో పోతే మాకు తెలియదు అని చెప్పేస్తారు వాళ్ళు సాక్షిగా. ఈ వార్డ్ ఎక్కడ వస్తుంది, ఈ వార్డ్ నెంబర్ అంటే మాకు తెలియదు అంటే అదే ఆఫీస్లో పని చేస్తుంటారు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీస్లో మాకు తెలియదు అని చెప్పి అంటుంటారు. అంటే ఆ మాత్రం కూడా వాళ్ళు చెప్పకపోతే ఇప్పుడు ప్రజలని ఏమి అది చేస్తారు సార్ వాళ్ళు. నేను మొన్న రీసెంట్గా ఇక్కడ ఫుల్బాగ్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ వెళ్తే ఒక్క రెస్పాండ్ ఇస్తలేరు. నేమాలం అని అంటున్నారు. నేమాలం అంటే నువ్వు ఆఫీస్లో పని చేస్తున్నావా, బయట పని చేస్తున్నావా, ఎక్కడ చేస్తున్నావు? సరిగ్గా ఈ సర్కిల్ ఎక్కడ వస్తుంది ఏంది అడిగినా కూడా రెస్పాండ్ ఇయ్యరు. వాళ్ళకి ఆ మాత్రం తెలియకుంటే ఏం డ్యూటీలు చేస్తుంది సార్ వాళ్ళు. నియమాలు అని చెప్పి హాఫ్సీగా అనేస్తారు. ఇప్పుడు అడుగుతూ వచ్చిన కౌంటర్ అన్న పెట్టుండి హెల్ప్ డెస్క్ అని చెప్పి కౌంటర్ పెట్టి హెల్ప్ వచ్చిన ప్రజలకు ఇది ఉన్నది ఇది లేదని చెప్పగలరు. అది కాకుండా మాకు నియమాలు మేము ఎక్కడెక్కడనో తిరిగి కొట్టేసుకొని ఆ ట్రాఫిక్లో ఆ రోడ్లు జామ్, ఆ రోడ్లు రిపేర్లు ఉంటాయి, అవి మొత్తం చుట్టూ ఎక్కడనో అది చేస్తుంటారు. అలా తిరిగేసి వస్తే నేమాలం యానే జావ్ మానే జావ్ నేమాలం జావ్. చెప్పే విధానమైనా కరెక్ట్ ఉండాలి సార్. అది చెప్పే విధానం కూడా కరెక్ట్ లేదు వాళ్ళు. అందుకే ప్రజలు కూడా ఇసుకుపోతున్నారు. ఇప్పుడు ఏదన్నా ఉంటే ఒక క్యారెట్ ఉండాలి, ఒకటి అది ఉండాలి. క్యారెట్ లేదు, ఏం లేదు. అలా చేస్తే ఎట్లా సార్ చెప్పండి. ఇక ప్రభుత్వముగా తీసుకున్నప్పుడు ప్రభుత్వం తప్పు లేదు, ఈ ఉద్యోగస్తులో తప్పు ఉన్నది, మధ్యవర్తిలో తప్పు ఉన్నది. మధ్యవర్తిలో అది చేస్తున్నారు, వాళ్ళ అనుకూలంగా కూడా అది చేస్తారు.
ఊళ్ళల్లో కూడా ఇంకా చాలామంది ఏమైపోతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుర్రు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఎవరికి అది దారి చేరనిస్తలేరు. వాళ్ళు వచ్చినా కూడా ఎగరెగొచ్చేస్తుంది. లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే అతను ఇంకా తిరుగుతుంటాడు, అతను ఇంకా అది చేస్తుంటాడు, అతనికి బాగా ఛాన్స్ వేసి మనోడు వచ్చేటట్టు చూడాలని చెప్పి ఆ విధంగా కూడా మాట్లాడుతారు. తప్పు కాదు సార్. ఎవరికైనా సరే ఊరు ఒకటే, జనాలు మొత్తం ఒకటే. ఏ ప్రభుత్వం వచ్చినా అందరు మనం తెలంగాణ వాళ్ళమే. అది ఎలక్షన్ వరకే పెట్టుకోవాలి. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అవన్నీ మనం అనుకోవద్దు. అవి ఎలక్షన్ అద్దు వరకే పెట్టుకోవాలి. అవి లేదురా మా పిల్లగాడి దగ్గర చూడండి సార్ అని చెప్పి అక్కడ నాయకులు కూడా అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు అనేది చెందుతలేదు. ఆ విధంగా కాకుండా లేనోడెవడు ఉన్నోడెవడు ఇల్లు అది చూసి మీరు నిర్ణయం తీసుకొని వచ్చిన ఆఫీసర్స్ ఇవ్వగలరు. కొంతమంది రికమెండేషన్ చేస్తున్నారు ఊళ్ళల్లో పోతే. ఆ విధంగా కొట్లాటలు అవుతున్నాయి. మొన్న గ్రామ సభలో అదే కొట్లాటలు జరిగినాయి చాలా మటుకు. ఆ విధంగా కాకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో. సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. ఏమో తప్పుగా మాట్లాడితే క్షమించగలరు. థ్యాంక్ యూ.